Hello and welcome back to your favorite program Accountancy It's So Easy. వీడియోని ఎండ్ దాకా చూస్తూ ఉండండి and don't forget to subscribe my channel Easy Scoring. ఈ వీడియోలో మనం goodwill created or raised and written off అనే మోడల్లో ప్రాబ్లమ్స్ని ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు ప్రీవియస్ వీడియోలో మీరు గుర్తున్నట్టయితే మనం ఓన్లీ క్రియేటెడ్ ఆర్ రేజ్డ్కి ఒక ఎంట్రీ వేసుకున్నాం, దట్ ఈస్ గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్. కానీ ఇప్పుడు రేజ్డ్తో పాటు రిటర్న్ ఆఫ్ ఎంట్రీ కూడా వేయాలి. సో రేజ్డ్కి అయితే ఓన్లీ వన్ ఎంట్రీ ఉండేది, గుడ్విల్ బ్రాట్ ఇన్ క్యాష్ కాదు, ఇది రేజ్డ్ కాబట్టి ఫస్ట్ ఎంట్రీ ఉండదు, బ్రాట్ ఇన్ క్యాష్ లాంటి ఎంట్రీ ఉండదు. డైరెక్ట్గా సెకండ్ ఎంట్రీ అయినా గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అనేది క్రియేటెడ్ ఆర్ రేజ్డ్ సందర్భంలో వేసుకుంటాం. సో దానికి గాను మనము ఈ రేజ్డ్ ఎంట్రీ వేసేసాం. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ ఆఫ్ కూడా అయిపోయింది కాబట్టి రిటర్న్ ఆఫ్ అంటే వాళ్ళు తిరిగి తీసేసుకున్నారు, దాన్ని వాళ్ళు బుక్స్లో చూపించదలుచుకోలేదు, ఇంకా అది రిటర్న్ ఆఫ్ చేసేస్తున్నప్పుడు అప్పుడు ఎంట్రీ ఏంటంటే ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్విల్ అకౌంట్. ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ డెబిటెడ్ టు గుడ్విల్ అకౌంట్ అనే ఎంట్రీ రిటర్న్ ఆఫ్కి వేయాల్సి వస్తుంది. సో ఈ రెండు ఎంట్రీలతోటి ఈ మెథడ్లో మనకి ప్రాబ్లమ్స్ చేయాలి. సో అవి ఎలా ఎఫెక్ట్ ఇస్తాయి ఒక్కసారి చూద్దాం. క్యాష్ అకౌంట్ చూస్తే మనం క్రియేటెడ్ మెథడ్ లాగే ఇక్కడ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ 3 ఎంట్రీస్ దెర్ విల్ బి ఓన్లీ 2 ఎంట్రీస్, అదే క్యారీడ్ డౌన్ బ్రాట్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ గుడ్విల్ అకౌంట్కి వచ్చేసరికి what we'll find is there are 2 entries, goodwill account debited to all partners capital account, అలాగే మళ్ళీ రిటర్న్ ఆఫ్కి ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్విల్ అకౌంట్. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుందంటే గుడ్విల్ అనేది క్రియేట్ అయినప్పుడు ఓల్డ్ రేషియోలో క్రియేట్ అవుతుంది, ది ఓల్డ్ పార్ట్నర్స్కి మాత్రమే ఓల్డ్ రేషియోలో క్రియేట్ అయ్యి అది రిటర్న్ ఆఫ్ వచ్చి న్యూ రేషియోలో ఫర్ ఆల్ పార్ట్నర్స్ అది రిటర్న్ ఆఫ్ అవుతుంది. దాన్ని బట్టి ఏమవుతుందంటే మొత్తం ఎంత క్రియేట్ అయ్యిందో ఆ క్రియేట్ అయింది లెటర్ సపోజ్ 6,000 అనుకోండి, 2:1 పార్ట్నర్స్ అయితే ఇలాగా ఓల్డ్ రేషియోలో వాళ్ళకి రిటర్న్ ఆఫ్ అయింది. అదే 1:1 పార్ట్నర్స్ అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఎలాగ రిటర్న్ ఆఫ్ అవుతుంది, అది న్యూ రేషియో 1/3. సో ఓల్డ్ రేషియో ఏమో ఒకవేళ 2:1 అయ్యి న్యూ రేషియో 1:1 అయితే ఎంత నీకు రేషియో అనేది మారినప్పటికీ అమౌంట్ అయితే సేమ్ థింగ్ ఉంటుంది. సో అదే 6,000 ఓల్డ్ రేషియోలో పంచుకుంటాం, అదే 6,000 ఇప్పుడు మనము న్యూ రేషియోలో అందరికీ పంచుతాం. అందరికీ పంచినప్పుడు అప్పుడు అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది 6,000, ఆఖరికి టోటల్ 1 సేమ్ ఉంటుంది. సేమ్ అమౌంట్ని మనము ఇక్కడ ఓల్డ్ రేషియోలో 2కి పంచుతాం, న్యూ రేషియోలో 3కి పంచుతాం. దాంతో ఏమవుతుందంటే మొత్తం 2 పక్కల టాలీ అయిపోతుంది. నో క్యారీడ్ డౌన్, నో బ్రాట్ డౌన్. ఎప్పుడు మనకి గుడ్విల్ అకౌంట్లో బ్యాలెన్స్ అనేదే మిగలదు. ఓన్లీ లాస్ట్ మెథడ్ ఏదైతే మనం చెప్పుకున్నాం క్రియేటెడ్ ఆర్ రేజ్డ్, గుడ్విల్ క్రియేటెడ్ ఆర్ రేజ్డ్ ఒక్క దాంట్లోనే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఉంటుంది. ఇంకే మోడల్లో కూడా బ్రాట్ డౌన్ బ్యాలెన్స్ గుడ్విల్ అకౌంట్లో కనబడదు. కాబట్టి గుడ్విల్ అకౌంట్ ఈసారి కూడా ఇప్పుడు బ్యాలెన్స్ షీట్లో ఎసెట్లా కనబడదు. ఓన్లీ ఒకే సందర్భంలో అది క్రియేటెడ్లోనే బ్యాలెన్స్ షీట్లో ఎసెట్లా కనబడుతుంది. ఇంకా ఈ మోడల్స్ ఇంకే మోడల్స్ అయినా సరే గుడ్విల్ అనేది మాత్రం బ్యాలెన్స్ షీట్లోకి రాదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. క్యాపిటల్ అకౌంట్స్ చూస్తే మనకి బై గుడ్విల్ అకౌంట్ అనేసి ఓన్లీ క్రెడిట్ సైడే ఎంట్రీ ఎప్పుడు పడుతుండేవి. ఇప్పుడు రిటర్న్ ఆఫ్ కాబట్టి ఈ డెబిట్ సైడ్ కూడా మనకి ఎంట్రీ పడి ఆల్ పార్ట్నర్స్, ఇది క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్ కాబట్టి ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి అది డెబిట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. మీకు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే క్రియేటెడ్లో మనకి ఇలాగా 2 ఎంట్రీస్ పడను, క్యాష్లో క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ అయిపోయి ఉంటుంది. అలాగే గుడ్విల్ వచ్చి క్రియేటెడ్లో ఓన్లీ డెబిట్ సైడ్ పడి మిగతాది క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ అయ్యేది. ఇక్కడ రిటర్న్ ఆఫ్ ఉంది కాబట్టి
ఈ టోటల్ ఇక్కడ రిటర్న్ ఆఫ్ అయినప్పుడు అది నల్లిఫై అవుతుంది. సో సేమ్ 6,000ని ముగ్గురు పంచేసుకుంటున్నారు, ఏ బ్యాలెన్స్ ఉండదు. సో ఇది మనకి క్రియేటెడ్ మీద క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్కి ఈ యొక్క ఎక్స్ట్రా పార్ట్ మనము ఈ ఎంట్రీస్ వేసుకుంటున్నాం గుడ్ విల్ అకౌంట్లో. అలాగే క్యాపిటల్ అకౌంట్లో కూడా క్రియేటెడ్ అన్నప్పుడు, అలాగే క్యాపిటల్ అకౌంట్స్లో క్రియేటెడ్ అన్నప్పుడు ఓన్లీ క్రెడిట్ సైడే మనము గుడ్ విల్ అకౌంట్ అంటూ ఓల్డ్ పార్ట్నర్స్కి వేసేవాళ్ళం. ఇప్పుడు క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్ కాబట్టి టు గుడ్ విల్ అకౌంట్ అనే ఎంట్రీ ఒకటి కొత్తగా పడుతుంది విత్ ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్కి మనం అమౌంట్ని డెబిట్ చేస్తున్నాం. సో ఈ విధంగా చేంజెస్ ఉంటాయి. లెట్ us see one problem on this. Naidu and Shekhar are partners sharing profits and losses in the ratio of 3:2 అంటే 3/5:2/5 partners. సో వీళ్ళ దాంట్లో మనం ఏం వెతుక్కోవాలి, ఎప్పుడైనా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో ఏమైనా P&L అకౌంట్ జనరల్ రిజర్వ్ బ్యాలెన్స్ ఉందా అని చూసుకోవాలి. వీ డోంట్ ఫైండ్ ఎనీ P&L ఆర్ జనరల్ రిజర్వ్ బ్యాలెన్సెస్. సో ఇది రౌండప్ చేసేది లేదు. నెక్స్ట్ కిందికి వెళ్ళేసరికి హరీష్ వాజ్ అడ్మిటెడ్ with 1/6 share in profits. Harish is bringing 2 lakhs as capital. 2 lakhs capital తీసుకొస్తున్నాడు. నెక్స్ట్ గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాల్యూడ్ ఎట్ 60,000. వాల్యూడ్ అనే పదము కనబడుతుంది అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ ఆర్ రైజ్డ్ అని. నెక్స్ట్ దిస్ ఈజ్ టు బి రిటర్న్ ఆఫ్ ఇమీడియట్లీ. రైజ్ అవుతుంది అన్నదే కాకుండా అది రిటర్న్ ఆఫ్ కూడా అవుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద 5th మోడల్. సో గుడ్ విల్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్. ఆ తర్వాత మనం నెక్స్ట్ మన యాజ్ యూజువల్గా రీవాల్యుయేషన్ ఐటమ్స్ని మనం చూస్తున్నాం. స్టాక్ ఎప్రిషియేట్ అయ్యింది, ఒక ఎసెట్ ఎప్రిషియేట్ అయితే రీవాల్యుయేషన్లో క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ మిషనరీ డెప్రిషియేట్ అయింది, ఎసెట్ డెప్రిషియేట్ అయింది కాబట్టి రీవాల్యుయేషన్లో డెబిట్ అవుతుంది. ఎంత డెబిట్ అవుతుంది? 26,000 అంట. యాక్చువల్గా ఎంత మిషనరీ అనేది 2 lakhsగా ఉంది. 2 lakhsలో 26,000 డెప్రిసియేట్ అని వాడే అమౌంట్ ఇచ్చాడు కాబట్టి విల్ టేక్ 26,000 ఆన్ రివాల్యుయేషన్ డెబిట్. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 10,000 నాట్ రిక్వైర్డ్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఇట్స్ అ లయబిలిటీ అనేది నాట్ రిక్వైర్డ్ అంటున్నాడు. అంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి క్రెడిటెడ్, రీవాల్యుయేషన్లో క్రెడిట్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ లయబిలిటీ ఈజ్ క్రెడిటెడ్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఆఫ్ నాయుడు, శేఖర్ అండ్ హరీష్ ఇస్ 3:2:1 రెస్పెక్టివ్లీ. ఇక్కడ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చాడు. జనరల్గా మనము బ్రాట్ ఇన్ క్యాష్ లెక్కలు చేసినప్పుడు న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇస్తే సాక్రిఫైసింగ్ రేషియో కనుగొనడానికి ఇచ్చాడు అన్నట్టు భావించేవాళ్ళం. కానీ ఇది క్రియేటెడ్ ఆర్ రైజ్డ్ మోడల్లో ఇది రిటర్న్ ఆఫ్ అవుతుంది కాబట్టి వాడు రిటర్న్ ఆఫ్ కోసం న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఇచ్చాడే కానీ నువ్వేం సాక్రిఫైసింగ్ రేషియోని కనుగొనాల్సిన అవసరం లేదు. సో వీ షుడెంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇక్కడ న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఓన్లీ టు డిస్ట్రిబ్యూట్ ఆర్ రిటర్న్ ఆఫ్ ద గుడ్ విల్ అమాంగ్ ఆల్ ద పార్ట్నర్స్ ఇది ఇవ్వబడింది. సో లెట్ us మూవ్ ఆన్ టు ద రీవాల్యుయేషన్ అకౌంట్. రీవాల్యుయేషన్ అకౌంట్లో మనకి 3 ఐటమ్స్ ఇవ్వబడ్డాయి. 2 క్రెడిట్ అయ్యే ఐటమ్స్, 1 డెబిట్ అయ్యే ఐటమ్ వేసేసుకున్నాము. ఆ తర్వాత టోటలింగ్ బ్యాలెన్సింగ్ చేస్తే మనకి ప్రాఫిట్ అనేది 4,000 రూపీస్ వచ్చింది. ఆ 4,000ని వాళ్ళ ఓల్డ్ రేషియోలో 3/5, 2/5లో పంచితే ఈ విధంగా 2,400, 1,600 వచ్చింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్లో రెండు సైడ్ ఎంట్రీలు పడతాయి. 2 types ఆఫ్ ఎంట్రీస్. ఫస్ట్ ఏమో క్రియేటెడ్కి, ఇంకోటి రిటర్న్ ఆఫ్కి. సో గుడ్ విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్. గుడ్ విల్ ఎంత? 60,000 into 3/5, 60,000 into 2/5లో మనము దాన్ని ఇక్కడ గుడ్ విల్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదే 60,000ని రిటర్న్ ఆఫ్ ఎలా చేస్తాము? ఇన్ దేర్ న్యూ రేషియో. వాట్ ఈస్ దేర్ న్యూ రేషియో? న్యూ రేషియో ఈజ్ 3:2:1 అంటే 3/6, 2/6, 1/6. 3/6, 60,000 into 2/6, 60,000 into 1/6. ఈ విధంగా పంచాలి. 6 ones, 6 tens, 10 3s, 30,000. నెక్స్ట్ 10 2s, 20,000, 10 1s, 10,000.
సో ఈ విధంగా న్యూ రేషియోలో రిటర్న్ ఆఫ్ చేయడం జరిగింది. క్రియేషన్ ఏమో ఓల్డ్ రేషియోలో జరుగుతుంటుంది, రిటర్న్ ఆఫ్ ఏమో న్యూ రేషియోలో జరుగుతుంది. ఆఖరికి 60,000 రెండు వైపులా పడుతుంది. ఇది టాలీ అయిపోయి బ్యాలెన్స్ అనేది ఏమీ ఉండదు, బ్యాలెన్స్ షీట్కి రాదు. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్. బ్యాంక్ అకౌంట్కి వెళ్తే మనకి ఇక్కడ ప్రాబ్లంలో క్యాష్ ఇచ్చాడు, క్యాష్ అట్ బ్యాంక్ అని రెండు ఇచ్చాడు. రెండు ఇచ్చినప్పుడు మన ఇష్టం అన్నమాట. మనం డైరెక్ట్గా క్యాష్ తీసుకుని క్యాష్ అకౌంట్ అంటూ భావిస్తూ వేయచ్చు, లేదా బ్యాంక్ బ్యాలెన్స్ అన్నట్టుగా బ్యాంక్ అకౌంట్ అంటూ బ్యాంక్ అకౌంట్ అన్న మెయింటైన్ చేయొచ్చు. ఐదర్ ఆఫ్ ఇట్ ఈజ్ ఓకే. సో ఏదో ఒకటే తీసుకోవాలి, ఇంకోటి డిస్టర్బ్ చేయొద్దు. ప్రజెంట్ లెట్ us టేక్ దిస్ క్యాష్ ఎట్ బ్యాంక్ అని, క్యాష్ ఎట్ బ్యాంక్ తోటే మనం డీల్ చేస్తున్నాం అనుకుంటూ క్యాష్ ఎట్ బ్యాంక్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ వేద్దాం. 80,000 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేసి వేసేసి ఆయన బ్యాంక్ రూపంలో క్యాపిటల్ తెస్తున్నాడు అనుకుని 2 న్యూ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, హరీష్ క్యాపిటల్ అకౌంట్ 2 lakhs వేసినాక ఇంకేం ఎంట్రీలు పడవు. ఇదే టోటలింగ్, ఆ తర్వాత బ్యాలెన్సింగ్, అదే క్యారీ డౌన్ అవుతుంది, అదే బ్రాడ్ డౌన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి బ్యాంక్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు క్యాపిటల్ అకౌంట్స్. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటూ క్యాపిటల్ అకౌంట్ ఎప్పుడైనా సరే ఓల్డ్ బ్యాలెన్సెస్ని మనము ఇందులో దింపుకుంటూ మొదలెట్టాలి. తర్వాత వాళ్ళకి ఏమైనా జనరల్ రిజర్వ్ P&L బ్యాలెన్స్లు ఉన్నాయంటే ఏమీ లేవు. ఆ తర్వాత వాళ్ళకి గుడ్విల్ అనేది వాల్యుయేట్ అవుతుంది. గుడ్విల్ అంతా 60,000 గుడ్విల్ అనేది పంచుకుంటున్నారు కాబట్టి బై గుడ్విల్ అకౌంట్ అంటూ 36,000, 24,000 ఏదైతే క్రియేట్ అయ్యిందో, రైజ్ అయ్యిందో ఆ 36,000, 24,000 మనము బై గుడ్విల్ అకౌంట్ అంటూ మనము ఇటువైపు వేసుకుంటున్నాం. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ కూడా అయిపోయింది కాబట్టి అది క్యాపిటల్ అకౌంట్స్లో టు గుడ్విల్ అకౌంట్ అంటూ మొత్తం 3 పార్ట్నర్స్కి కూడా అమౌంట్లు పడుతున్నాయి. 30,000, 20,000, 10,000 ఇన్ ద న్యూ ప్రాఫిట్ షేరింగ్ రేషియో. ఇదేమో ఓల్డ్ రేషియోలో, ఇదేమో న్యూ రేషియోలో. మొత్తానికి గుడ్విల్ రెండు పక్కల పడతాయి. ఈ కొత్త ఆయనకి కూడా పడుతుంది ఇక్కడ స్పెషల్. న్యూ రేషియోలో వీళ్ళు పంచుకుంటారు కాబట్టి ఆల్ పార్ట్నర్స్ విల్ గెట్ ద షేర్ ఇన్ గుడ్ విల్ వైల్ దే ఆర్ రైటింగ్ ఆఫ్. నెక్స్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్లో ప్రాఫిట్ వచ్చింది కదా, ఆ రీవాల్యుయేషన్ ప్రాఫిట్ అయిన 2,400, 1,600 కూడా మనం వేసేసుకుంటే వీళ్ళకి రావాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చి బై బ్యాంక్ అకౌంట్ అని కొత్త పార్ట్నర్ది మనము బ్యాలెన్స్ ఓపెన్ చేయాలి. ఆయన క్యాపిటల్ ఎంత తెచ్చాడు, 2 lakhs. అది వేసినాక అన్ని టోటల్ చేస్తే బ్యాలెన్సింగ్ ఏంటంటే ఈ గుడ్విల్ అమౌంట్లు తీయను ఉన్నది బ్యాలెన్సింగ్ ఫిగర్, అది క్యారీడ్ డౌన్ అయ్యి నెక్స్ట్ ఇట్ ఈస్ బ్రాడ్ డౌన్. ఇప్పుడు ఈ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ని బ్యాలెన్స్ షీట్లోకి వేసుకోవాలి. క్యాపిటల్ అకౌంట్స్ అని చెప్పేసి మనం ఉన్న అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్లనే, అకౌంట్లో ఫైండ్ అవుట్ చేసిన బ్యాలెన్స్ని దింపుకుంటాం. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ అనగానే మనం ఏం చేయాలి, ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ని దగ్గర పెట్టుకొని న్యూ బ్యాలెన్స్ షీట్ని వేసుకోవడమే. సో ఓల్డ్ బ్యాలెన్స్ షీట్లో బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ క్యాపిటల్స్ ఉన్నాయి. సో అవన్నీ ఐటమ్స్ని దింపుకుంటాం. అలాగే క్యాష్ అట్ బ్యాంక్ జాగ్రత్తగా చూడండి. క్యాష్ బ్యాలెన్స్ ఉంది, క్యాష్ అట్ బ్యాంక్ ఉంది. క్యాష్ని మనం డిస్టర్బ్ చేయలేదు కాబట్టి క్యాష్ని యాజ్ ఇట్ ఈస్ తీసుకుందాం. క్యాష్ అట్ బ్యాంక్ని మనము ఇప్పుడు అకౌంట్ వేసి ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది మారి 2,80,000 అయింది కదా, ఆ బ్యాలెన్స్ని క్యాష్ అట్ బ్యాంక్కి వేసేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి డెటార్స్ యాజ్ ఇట్ ఈస్ 1,20,000. స్టాక్ అది అప్రిషియేట్ అయింది అని రీవాల్యుయేషన్ అకౌంట్ ఐటమ్స్ని బట్టి వీటిని సెట్ చేయాలి. సో రీవాల్యుయేషన్లో స్టాక్కి 20,000 ప్లస్ అయింది కాబట్టి అప్రిసియేషన్ 20,000 తోటి ఇది వేసాం. మిషనరీ అనేది డెప్రిసియేట్ అయింది 26,000 కాబట్టి మిషనరీ అమౌంట్ ఐటమ్ వేసుకొని మిషనరీలో డెప్రిసియేషన్ని మైనస్ చేసాం. బిల్డింగ్స్ యాజ్ యూజువల్గా ఉన్నది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ 3 lakhsని దింపేసాం. సో ఈ విధంగా ఏవైతే రీవాల్యుయేషన్లో చేంజెస్కి గురైనాయో వాటిని మనము ఏం చేయాలి, అడ్జస్ట్ చేయాలి.
సో అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి 10,000 అవసరం లేదు అన్నాడు. ఇక్కడ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 40,000 అనేవి ఉన్నాయి కదా. ఈ 40,000లో 10,000 అవసరం లేదు అన్నాడు. 10,000 అవసరం లేదు కాబట్టి అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 40,000 మైనస్ 10,000 చేస్తే 30,000 అనేది ఇటు వేయడం జరిగింది. ఈ విధంగా మనకి ఏమైనా రీవాల్యుయేషన్ ఐటమ్స్ అడ్జస్ట్మెంట్లు ఉంటే వాటిని అడ్జస్ట్ చేస్తాము. అలా అడ్జస్ట్మెంట్లు ఏమీ లేని వాటిని యాజ్ ఇట్ ఈస్గా అమౌంట్లు కూడా ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ నుంచి దింపేసుకుంటున్నాం. ఇక్కడ మాత్రం క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్ రెండు ఇచ్చినప్పుడు మనము బ్యాంక్నే ఒకదాన్ని లెక్క కట్టాము కాబట్టి దాన్నే చేంజ్డ్ బ్యాలెన్స్ వేసాం, మిగతా డిస్టర్బ్ చేయలేదు. ఒకవేళ నువ్వు దీన్ని తీసుకునేస్తే దీనిలో నువ్వు చేంజ్డ్ బ్యాలెన్స్ వేస్తావు, క్యాష్ అట్ బ్యాంక్ని డిస్టర్బ్ చేయవు. ఓకే, సో ఈ విధంగా క్యాష్ది క్యాపిటల్స్వి మాత్రం మన వేసిన అకౌంట్ల నుంచి బ్యాలెన్స్ని వేసుకున్నాం. సో ఈ విధంగా మనం అన్ని ఐటమ్స్ని వేస్తే ఆటోమేటిక్గా బ్యాలెన్స్ షీట్ టాలీ అయిపోతుంది. సో ఇన్ దిస్ వే మనము గుడ్ విల్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్ మీద ప్రాబ్లమ్స్ని చేయడం కూడా నేర్చేసుకున్నాం. Now let us see the difference between goodwill created and raised and goodwill created and written off. Goodwill created కానీ created and written off కానీ అయినప్పుడు ఏం తేడాలు వస్తాయి చూస్తే, సింప్లీ గుడ్విల్ క్రియేటెడ్లో ఓన్లీ ఒక ఎంట్రీ ఉంటుంది గుడ్విల్ సంబంధించి, వెరాస్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్లో 2 ఎంట్రీలు ఉంటాయి. దట్ ఈస్ గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్విల్ అకౌంట్ అని 2 ఎంట్రీలు ఇక్కడ అవుతున్నాయి. దాన్ని బట్టి మనకి ఏం తేడాలు వస్తున్నాయంటే, క్యాష్ అకౌంట్లో చేంజెస్ ఏమీ ఉండట్లేదు, సేమ్గానే ఉంటుంది. వెరాజ్ గుడ్విల్ అకౌంట్కి వచ్చేసరికి గుడ్విల్ అకౌంట్లో ఓన్లీ 1 ఎంట్రీ పడి క్రియేటెడ్లో మనకి 2 ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అంటూ ఒక ఎంట్రీ మనకి ఒకటే టైప్ ఆఫ్ జర్నల్ ఎంట్రీ పడి ఇక్కడ మనకి క్యారీ డౌన్ బ్రాడ్ డౌన్ అనేది రావడం బట్టి బ్యాలెన్స్ షీట్లో అది ఎసెట్ లాగా కనబడుతుంది. వేరస్ క్రియేట్ అయిన గుడ్విల్ రిటర్న్ ఆఫ్ అయితే మాత్రం 2 పక్కల ఎంట్రీలు పడుతున్నాయి, క్రియేటెడ్కిను రిటర్న్ ఆఫ్కిను. దాంతో 2 పక్కల బ్యాలెన్స్ అయిపోయి గుడ్విల్ అకౌంట్లో ఏ బ్యాలెన్స్ మిగలకుండా మన బ్యాలెన్స్ షీట్లో ఎసెట్ లాగా అది కనబడదు. సో అది మనకి రెండిట్లో ఉన్న డిఫరెన్స్. దాన్ని బట్టి క్యాపిటల్ అకౌంట్స్ కూడా మనకి ఏంటంటే ఓన్లీ 1 సైడే క్రియేట్ అయినప్పుడు బై గుడ్విల్ అకౌంట్ అని ఒక సైడే వస్తుంది. అదే క్రియేట్ అయ్యి రిటర్న్ ఆఫ్ అయినప్పుడు క్యాపిటల్ అకౌంట్స్లో బై గుడ్విల్ అకౌంట్ అంటూ మనకి క్రియేట్ అయిన ఎంట్రీ, 2 గుడ్విల్ అకౌంట్ అని రిటర్న్ ఆఫ్ ఎంట్రీ రెండు పక్కల గుడ్విల్ అకౌంట్లు పడుతున్నాయి. సో దిస్ ఈస్ హౌ ద డిఫరెన్స్ బిట్వీన్ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్. సో ఈ విధంగా మీరు గమనించుకుంటే వాట్ ఈజ్ ద డిఫరెన్స్, గుడ్విల్ అనేది స్పెసిఫిక్గా మనకి బ్రాడ్ డౌన్ అయ్యి క్రియేటెడ్లో ఒక్క చోటే స్పెషల్గా కనబడి అది ఎసెట్ లాగా మనకి బ్యాలెన్స్ షీట్లో కనబడుతుంది. వేరాస్ ఇంకా మిగతా మోడల్స్ లాగే గుడ్విల్ అకౌంటు రిటర్న్ ఆఫ్, క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్లో కూడా ఏమవుతుంది, ఒక సైడ్ ఏమో క్రియేట్ అవ్వడం ఏమో ఓల్డ్ రేషియోలో, రిటర్న్ ఆఫ్ ఏమో న్యూ రేషియోలో అయ్యి టాలీ అయిపోతుంది కాబట్టి న్యూ బ్యాలెన్స్ షీట్లో కనబడదు. వేరాస్ క్యాపిటల్ అకౌంట్స్ వచ్చేసరికి బై గుడ్విల్ అకౌంట్ అని ఒకే సైడ్ ఎంట్రీ పడుతుంది, కానీ క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్లో మాత్రం బై గుడ్విల్ అకౌంట్, 2 గుడ్విల్ అకౌంట్ రెండు కూడా పడుతున్నాయి. బై గుడ్విల్ అకౌంట్ ఓల్డ్ రేషియోలో ఉంటుంది, 2 గుడ్విల్ అకౌంట్ న్యూ రేషియోలో ఉంటుంది. సో లైక్ దిస్ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆన్ ద అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్. ఏ రకమైన గుడ్విల్ ఎంట్రీస్ ఇచ్చినా కూడా ఏ మోడల్లో అయినా సరే కన్ఫ్యూజన్ లేకుండా రాయాలి అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, గుడ్విల్ బ్రాట్ ఇన్ క్యాష్ అయితే మనకి 2 ఎంట్రీలు ఉంటున్నాయి. క్యాష్ రూపంలో వచ్చినందుకు క్యాష్ టు గుడ్విల్, గుడ్విల్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. అదే గుడ్విల్ బ్రాట్ ఇన్ క్యాష్ అండ్ విత్ డ్రాన్ అయితే క్యాష్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్విల్ అకౌంట్, అలాగే గుడ్విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ అని ఈ 2 ఎంట్రీలు రిపీట్ గాను మనకి ఒకటి ఎక్స్ట్రా ఎంట్రీ విత్ డ్రాన్కి వస్తుంది, అది ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు క్యాష్ అకౌంట్. అదే క్రియేటెడ్ అన్నప్పుడు మనకేమవుతుంది, క్రియేట్ అయినప్పుడు మనం బ్రాట్ ఇన్ క్యాష్కి క్రియేటెడ్కి డిఫరెన్స్ చూసుకోండి. క్రియేట్ అయింది అని అంటే ఓన్లీ ఒక ఎంట్రీ, ఈ ఎంట్రీ కట్.
పైన ఎంట్రీ లేదు, కింద ఎంట్రీ లేదు, మధ్యలో ఎంట్రీ మాత్రం ప్రతి దాంట్లో ఉంటుంది. గుడ్ విల్ పంచుకుంటారు కాబట్టి. సో గుడ్ విల్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ఓల్డ్ పార్ట్నర్స్ ఇన్ దేర్ ఓల్డ్ రేషియో. ఇది క్రియేటెడ్లో మనకు కనబడుతుంది. ఒకసారి నీకు ఈ క్రియేటెడ్ మీద క్లారిటీ వచ్చేసిందంటే క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్ కూడా ఈజీ అయిపోతుంది. ఏమవుతుంది, క్రియేటెడ్ ఎంట్రీ యాజ్ యూజువల్గా సెకండ్ ఎంట్రీ వేస్తాం, ఫస్ట్ ఎంట్రీ ఉండదు. సెకండ్ ఎంట్రీ అయిన థర్డ్ ఎంట్రీ అయి రిటర్న్ ఆఫ్ ఎంట్రీ ఏమవుతుంది, ఓల్డ్ పార్ట్నర్స్ కాకుండా ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్ విల్ అకౌంట్ అనేది వస్తుంది. ఓకే, సో క్రియేటెడ్కి గుడ్ విల్ అకౌంట్ డెబిటెడ్ టు ఓల్డ్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్, క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్కి మనకి క్రియేటెడ్ ఎంట్రీ పడను, రిటర్న్ ఆఫ్కి ఆల్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ డెబిటెడ్ టు గుడ్ విల్ అకౌంట్. ఈ విధంగా మనకి ఈ ఎంట్రీస్ని మనము జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఎక్కడ ఎంత డిఫరెన్స్ వస్తుంది చూసుకుంటే ఈజీగా మనము ఏ దాన్నైనా కన్ఫ్యూజన్ లేకుండా చేయొచ్చు. ఇక్కడ మనకి ఓల్డ్ రేషియో బాగా ఇంపార్టెంట్. ఓల్డ్ రేషియోలోనే క్రియేటెడ్ అండ్ రిటర్న్ ఆఫ్ వచ్చి ఆల్ పార్ట్నర్స్ కాబట్టి అది న్యూ రేషియో. వేరాస్ బ్రాట్ ఇన్ క్యాష్కి మాత్రం ఒక్కదానికి సాక్రిఫైజింగ్ రేషియో కావాలి. సాక్రిఫైజింగ్ రేషియోలోనే బ్రాట్ అవుతుంది. అదే మళ్ళీ విత్ డ్రాయింగ్ కూడా, బ్రింగింగ్ అండ్ విత్ డ్రాయింగ్ రెండు కూడా సాక్రిఫైజింగ్ రేషియోలో అవుతాయి. సో ఇక్కడ సాక్రిఫైజింగ్ రేషియో అవసరం ఉంటుంది వెన్ గుడ్ విల్ ఈజ్ బ్రాట్ ఇన్ క్యాష్ అండ్ విత్ డ్రాన్. వేరాస్ రైజింగ్ టైంలో ఓన్లీ ఓల్డ్ రేషియో సరిపోతుంది. ఓల్డ్ రేషియోలోనే గుడ్ విల్ అనేది పంచుకున్నాక రిటర్న్ ఆఫ్ ఒక్కటి న్యూ రేషియోలో పంచుకుంటారు. ఎందుకంటే ఆల్ పార్ట్నర్స్ పంచుకోవాలి కాబట్టి న్యూ రేషియో అవసరం. సో ఈ విధంగా మీరు ఈ 4 గుడ్ విల్ ఎంట్రీస్ని ఒక చోట రాసుకున్నట్టయితే కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఏ మోడల్లో అయినా ప్రాబ్లమ్ని చేయగలుగుతారు. ఐ హోప్ you have understood all models easily and you can do well in the 20 marks question of admission of a partner. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్